సాయి గురించి చెప్పాలంటే మీకు సాయంత్రం దాకా చెప్తా నేను. ఎందుకంటే ఒక రోజా 2 రోజుల ఇంత బంధం సాయి దర్బార్తో. ఈరోజు ఈ అద్దాల సాయిబాబా మందిరం వచ్చింది. ఒకప్పుడు ఇది లేదు. చిన్న బాడీ ఇంట్లో ఉన్నాం మేము. మాది సొంతూరు ముత్తుకూరు అయితే నెల్లూరుకి మా అబ్బాయి చదువు కోసం వచ్చాం. గీతాంజలి స్కూల్ దగ్గర ఉన్నారు వాళ్ళు. మేము పుట్టవీధి పక్కన లక్కీ బోర్డ్ సెంటర్లో ఉన్నాం. ఆ సరస్వతి సాయి చెప్పిందంట భజనలు జరుగుతున్నాడు వాళ్ళ ఇంటికి పోండి అని. బాడీ ఇంట్లో భజనలు అప్పుడు వచ్చింది అక్కడికి. 2000 సంవత్సరం ఫిబ్రవరి 24 ప్రారంభమయ్యాయి. 2000 సంవత్సరంలోనే వచ్చింది సాయి. ఈరోజు ఎన్ని 2026 ఎన్నేళ్ళమ్మా? 25 ఏళ్ళు పూర్తి. 26వ సంవత్సరం. అంత బంధం రజనీ సాయితో. బాబా ఇచ్చిన చెల్లెళ్ళు వీళ్ళంతా నాకు. సాయి దర్బార్ ఆడబొడుచులు. 26 ఏళ్ల బంధం. ఎన్నని చెప్తాం, ఎంతని చెప్పగలం చెప్పండి? 26 ఏళ్ళు బాబా పాదాల దగ్గర ఉండాలంటే కష్టాలు లేవా? ఆమెకి లేవా? సమస్యలు లేవా? మనందరికీ లేవా? సంసారం అనేది ఒక సాగరం. కష్టము సుఖము అన్నీ ఉంటాయి. కానీ కష్టాలు వచ్చినప్పుడు కూడా ఇంకా గట్టిగా పట్టుకుంది బాబా పాదాలు. వదల్లా. నువ్వే నాయనా నాకు దిక్కు, నీవు తప్పితే ఎవరున్నారు నాకు? పట్టుకుంది, నిలబడింది. ఈరోజు తిరుపతిలో బీటెక్ చదువుతున్నాడు వాళ్ళ బిడ్డ. ఆ బిడ్డ ఎలా పుట్టింది కూడా చెప్పద్దు ఇప్పుడు మీకు అందరికీ. అసలు ఏమీ రాదు, భజనలు పాడేది రాదు, వెనక కూర్చునేది మా వెనక కూర్చునేది వచ్చి. మాకు కూడా రావు. మేమేదో ధైర్యం చేసి మైకులో ఒక్క ముక్క కొట్టేవాళ్ళం. కాలు ప్రాబ్లం, ఆమెకి కాలు ప్రాబ్లం వచ్చింది. అదే డెలివరీలో వచ్చిందని చెప్తున్నాడు నారాయణ సాయి. ఆ కాలు ఒక పక్క రక్తం గారుతుంటే చీము గారుతుంటే అవి మాకే అయ్యో అనిపించదు. ఆ కట్టు కట్టుకొని అట్లే ఆటో ఎక్కలేక భజనలు బయట ఇళ్లల్లో కూడా భజనలు ఉచితంగా చేస్తారు. భజన మండలి సభ్యులు చప్పట్లు కొట్టండి ఒకసారి. భజన బృందంతో ఆటో ఎక్కలేక ఆ కాలు నొప్పికి ఎక్కి అక్కడ మళ్ళీ కింద కూర్చోదు. ఈ మధ్యగా వాళ్ళు స్టూల్ వేసుకున్నట్టు కూర్చుంటుంది ఎప్పుడన్నా. మరి ఇంకా వయసు వచ్చేసింది కాబట్టి కింద కూర్చోదు. ఆ కింద కాదు సారీ, కుర్చీలో కూర్చోమన్నా కూర్చోదు, కిందే. ఆ భజనలో ఆ కాలు అట్టే పెట్టుకొని ఈడ్చుకుంటా బాబా భజనలకి. ఎంత ఉండాలి శ్రద్ధ! బాబా మీద అచంచలమైన విశ్వాసం, అనంతమైన ప్రేమ, ఒక శరణాగతి, ఒక క్రమశిక్షణ, ఒక నియమం, ఒక నిబద్ధత. ఇవన్నీ లేకపోతే సాధ్యం అవుద్దా? దాని పేరే సర్వస్వ శరణాగతి అంటారు. అంటే ఏది వచ్చినా నీవేనయ్యా, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయినాథ. నీవు తప్ప అన్యం లేదు, నీవే మాకు దిక్కు. కష్టం వచ్చినా నువ్వే, సుఖం వచ్చినా నువ్వే, నీట ముంచినా నువ్వే, పాల ముంచినా నువ్వే నాయనా. పాటల్లో తెలియజేస్తుంటుంది బాబాకి అట్లే. ఇప్పుడు ఒక పాట కూడా పాడద్ది. ఆయన వాళ్ళకి ఆ కరుణని వాళ్ళకి ఆ బిడ్డ రూపంలో ప్రసాదించాడు. నారాయణ గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకంటే ఆయన కూడా ఎంతో సహకరిస్తుంటేనే. సరే, ఇప్పుడు రజనీ సాయి మాటలనే విందాం. రజనీ సాయి మీ అనుభవాలు మీకు అందరికీ తెలియజేస్తుంది. అద్భుతమైన అనుభవాలు, కళ్ళ నీళ్ళు కారే అనుభవాలు. అందరు శ్రద్ధగా వినండి. సాయిరామ్. శ్రీ సత్యనారాయణ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి దర్బార్ మహారాజ్ కి జై. అందరికీ పవిత్ర వేదికను అందించి మమ్మల్ని ఎంతో ఆనందంగా ఈ సత్యత్ర పారాయణలో పాల్గొనతోటి చేశాడు కాబట్టి మా అందరూ కూడా నమస్కారం. సాయి నాకు మాట్లాడడం కూడా చెప్పలేదు. సాయి 2000 సంవత్సరము అన్నోళ్ళ భజనలు ఇళ్లలో ప్రారంభించారు. సాయి ఒక సాయి భక్తురాలు నన్ను తీసుకోండి. పిల్లలు చచ్చిపోతున్నారు కదా, 4 పిల్లలు చచ్చిపోయారు. సాయి వరుసగా ప్రతి సంవత్సరం ఒక బిడ్డ పుట్టేది చచ్చిపోతున్నారు. 4 గంటలు దెబ్బతిన్న తర్వాత మాకేమో అర్థం కాదు. హాస్పిటల్లో పోతే కూడా వాడు సమాధానం కూడా చెప్పడం లేదు. ఇక మీరు ఇంతే జీవితం మీకు పుట్టారు అని చెప్పేశారు. సాయి నేను నేరుగా మామూలుగా సాయిపాదము సండే మార్కెట్ బాబా గారికి పోయి వచ్చేవాడు గురువారం. ఆమె తీసుకొని నేను ఇక్కడే ఉంది మందిరం ఉంది, క్లాక్ తీసుకొని వెళ్తుంది. సాయి మదర్ వాళ్ళు చేస్తున్నారు. ఆ గురువారం నాయన దగ్గర కూర్చొని భజన చేసుకొని సేజహారతి అయిన తర్వాత బాబా చిన్న బాబాతో ఉయ్యాలేసి పౌళింపు సేవ చేస్తున్నారు. అది చేసేటప్పుడు నా మనసు అనిపించింది, బాబా నువ్వు ఇస్తావా ఎప్పుడైనా కూడా ఈ విధంగా నాకు బిడ్డను ఇవ్వాలి. 4 బిడ్డలు చచ్చిపోయి నేను నీ దగ్గరికి ఎంతో నిస్సహాయంతో వచ్చాను సాయి అని దండం పెట్టుకొని వచ్చాను. సాయి ఆ రోజు నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా బాబా బాధ వదిలేసాయి. 2000 అయిన దాకా
ఆయన మందిరం కట్టేటప్పుడు కూడా ఏదో నా చేతనైన నా కాళ్ళు బాగలేకపోయినా నా చేతనైన సేవ చేయాలని అక్కడి నుంచి పరిచయం సరే నేను గీతా తీసుకుని బ్యాక్ సైడ్ వెళ్ళాను. వచ్చి ఏదో ఒకటి నాకు కలిగింది నేను సేవ చేసుకుని వెళ్ళిపోయానండి. భజనకు వచ్చేదాన్ని. ఆ విధంగా 2005లో గట్టిగా అడిగాను, బాబా తండ్రి నేనేమో పెద్ద అయిపోతున్నాను, వయసు వరకు పేపర్ పడిపోయినాయి, ఇక ఎప్పుడు నువ్వు నాకు బిడ్డనిచ్చేది, నమ్ముకున్న దానికి మాకే ప్రాణాత్మకం చెప్పని ఏడ్చుకోవాల్సి ఒక రాత్రి నిద్ర బాగుండా మాట్లాడు. ఆయన ఏం చేశాడంటే ఆయన ఇంటున్నాడు ఉన్నాడు అక్కడికి పోలే. కానీ ఆ సమయం ఆ రోజు అడిగిన దానికి మాత్రం ఆయన కరుణతో ఇంకా అదే సంవత్సరం పాత సంవత్సరం 2006లో అబ్బాయిని ప్రసాదించాడు సార్. నేను అడిగిన దానికి నాకు ఇచ్చి ఒక బిడ్డని అడిగింది. ఆయన రూపాయలు అడిగాను సార్, ఆయన రూపాయలు నాకు ఇచ్చాడు. ఆనందంలోనే బతికిపోతున్నాం సార్, బాగా సరిపోతా ఉంది. తర్వాత ఈ మధ్య పవిత్ర వేదిక పెట్టి మేమేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చిగా ఉండే వాళ్ళని మమ్మల్ని అందరూ సచరిత్ర ఇదిలోకి లాగేశారు సార్. ఒక అధ్యాయాన్ని చదివితే రోజు 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 చదువుతా ఉంటే తెలియని తన్మయత్వం ఆనందం అతికిపోతే బాధ. ఎప్పుడెప్పుడు పొద్దున ప్రజలు చూడాలా, ఎప్పుడెప్పుడు పెట్టాలని తప్పన. ఇంకా షాప్కి వచ్చి మాకు చిన్న షాప్ ఉంది, అక్కడికి వచ్చి కూర్చోడానికి ఆయన లైన్లో ఉంటుంది. ఇంకా అక్కడ పెట్టుకుంటా చేస్తాము. ఈ ప్రతిసారి డ్రాలో మనకు రావు, మనకి ఆడొస్తాయమ్మా, వాళ్ళ అదృష్టవంతులకు వస్తాయని బాధపడుతుంది. నేను అనేదాన్ని అదేనమ్మా, మనం హృదయంలో ఉన్నాం బాబాకి, మనం ఎంతో దగ్గర ఉన్నాము అని వాళ్ళందరికీ దాన్ని దగ్గర తెచ్చుకుంటున్నారు బాబా. మనం ఎప్పుడు మర్చిపోవట్లేదు నేను అంటున్నా. కానీ ఏమి అమ్మ మంతకి ఒకేసారి వస్తుంది కానీ ఏమి భలే ప్రగాఢ విశ్వాసంతో ఉంది. ఆయన కూడా భలే ఇష్టం ఆమెకి చిన్నప్పటి నుంచి కూడా. తర్వాత నేను ఇట్లా భజన కనికలకు వచ్చేటప్పటికే శేషాద్రి లోపలికి వచ్చి, అమ్మో నీ పేరు కూడా వేస్తున్నావు, నీ పేరు వేయలేదు అనుకుంటున్నానేమో అని నా పేరు రజనీ సాయి చూపించాడు. నాకేమో మా సంశయం ఏంటంటే నేను తప్పులే ఉన్నా పెడుతున్నామా, మా పేరుగా ఉన్న ఇవ్వడం లేదా మదన్ వాళ్ళు అనే సంశయంతో మేము లోపలికి వచ్చాం. ఇంకా ఆ మాట అనడంతోనే నేను భజనకి వెళ్ళిపోయాను సాయి. తర్వాత బాబీ సాయి ఇచ్చి ఆ మాట చెప్పడం నిజంగా నన్ను అసలు నమ్మకం కుదరలా చదువు. ఎందుకంటే నేను అనడం ఏంది ఆడొచ్చి రజనీ అంటే మీకు సచరిత్ర మీకు వచ్చింది అంటే చెప్పగానే నాకు నోట మాట్లాడలేదు. ఆ విధంగా ఈ ఆనందాన్ని మమ్మల్ని ఎన్నిక చేసి బాబా మాకెంతో అది గిఫ్ట్గా సాయి, మాకెంతో అసలు ఓట్లు కూడా విలువ చేయదు. ఈరోజు మా ఆనందాన్ని ఎంత పెట్టినా రాసాయి. ఆ విధంగా ఆనందపడుతున్నాము. ఇంకోటి ఏంటంటే మా బాబు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, మామూలుగా బీటెక్ తిరుపతిలో చదువుతున్నాడు. ఆయన విజయదశమికి అంతా చేసేసుకొని ఆయన బండి మీద తిరిగేసుకుని నాకు అలసిపోయింది. ఆయన నాతో మాట్లాడేసి ల్యాప్టాప్ దగ్గర 2 సబ్జెక్టులు పోయింది అని బాధపడుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. సరే నేను నాన్న మనం ఎట్లా కట్టాం, నా పరిస్థితి అయితే మధ్య తరగతి వాళ్ళకి ఇప్పుడు తీసిలేదు, నేను చూసి ఈఎంఐలను తీసిస్తాను, ఒక 10 రోజులు నేను ఫోన్ చేస్తాను నీకు అన్న. సరేలే మన ఇష్టం అని చెప్పేసి ఇంక వెళ్ళిపోతాడు అనుకుంటా ఉన్నాను. సైడ్ మహోత్సవతని మాకు అభిషేకాలకి అన్నీ చేసుకున్నాను. వాళ్ళ బాగుంది మా ఇంటి ఎదురుగానే ఉన్నారు మసూద్, ఆయన పేరు కూడా మసూద్ అన్నారు. ఆయన ఒకరు సాయి నారాయణ చెప్పారు. అప్పుడు కొన్నాడు వచ్చి సాయి నేను అంకులు పిలుస్తున్నాడు పోయినా, కూతురు ఉద్యోగము బెంగళూరులో అయితే 2 లక్షలు తగ్గుతుంది. ఆ అమ్మాయి ఆ ల్యాప్టాప్ ఇచ్చేసి కొత్త ల్యాప్టాప్ ఇచ్చాను ఆఫీస్తున్నా పంపిస్తాయి. నాకు పెళ్ళోడికే మా ఇద్దరు తెలిసి బాగా తెలిసి వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. అది ఆ అబ్బాయి పోగానే అంకులు పిలిచారు అన్న పోయేటప్పటికే ల్యాప్టాప్ బ్యాగ్ ఎత్తి పాస్వర్డ్తో చూపించేసి ఇచ్చేసాడు. ఆ అబ్బాయికి నేరుగా అమ్మకు కూడా చెప్పలేదు నేను అంకులు అంటున్నాను. అమ్మకే చెప్పేది పోయిపోన్నాను. నేరుగా తీసుకొచ్చేసి అసలు కళ్ళ మీద పెట్టేశాడు. ఏంది ఇది మా ఏంది మనకి లేలేదు మా అసలు ఏంది మా అడగడం ఏంది, ఆయన పట్టుకోవడం, ఆయన ఇవ్వడం ఏంది, అసలు ఏంది ఎట్టగా పెడుతున్నాడు ఆయన చెప్పని ఏడు చేశాడు. ఇంకా విజయదశమి సమాధి గట్ట చూసుకొని వెళ్ళిపోతాడు ఆయన. ఆనందం అసలు ఇంకా చెప్పలేము. ఒక 50,000 కలిగించేస్తుంది. అది మా బాబా ఏంటంటే కష్టంగా మమ్మల్ని గట్టికి చేశాడు. అడిగితే కూడా చేయరు, ఎందుకంటే అడగకుండా చేసింది బాబా చేయించాడు. అదొకటి. ఆ అబ్బాయి చదువుకు చాలా ఉపయోగపడుతున్నాడు బాబా. ఇంకెంతకన్నా ఆనందం ఏం కావాలి. నా శక్తికి అయితే నేను తిరుపతిలో చదివించే సమస్య లేదు సాయి. ఇక్కడి నుంచి పంపించి నేను అబ్బాయి చదివిస్తున్నట్టు నేను ఒకటే మాట చెప్పాను, బతికినంత కాలం మనకంతా ఎంత సహాయం చేస్తున్నాడో గుర్తు పెట్టుకొని మనం జీవితం మనకు నిలబెట్టుకోవాలి అంతే.
నేను బతుకున్నాను, ఆ జన్మ మాత్రం ఆయన కొనబెడతా. ఈ జన్మ ఇట్లా సాగిపోతుంది. నేను చచ్చిపోయిన తర్వాత నీ ఇష్టం అది. ఆయన నమ్ముకుంటే ఆయన చదివిస్తాడు, మేఘా చదివించేది అని గట్టిగా చెప్పేటప్పటికి ఆ అబ్బాయి అదే 9-8 క్లాసులో అయితే అది వచ్చేవాడు కాదు. 10th నుంచి తెలుసుకున్నాడు, మా బాబా తప్పితే మనకు కావట్లేదు, మాకు ఆయనేను, మాకు ఆయన చేయాల్సిందే అని చెప్పని ఆయన సేవకు వస్తా వాళ్ళకి సేవకు వచ్చుకుంటా వెళ్ళిపోతున్నాడు. ఈ బీటెక్ నుంచి ఒక గ్రూప్ తయారు చేసుకుని ఇంటర్మీడియట్ నుంచి చక్కగా వాళ్ళు చేస్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి సార్. నా ఆందోళనని ఆందోళన తెలియదు. ఆయన ఇచ్చిన బిడ్డ ఆయన ఉపయోగించుకుంటారంటే ఇక ఏం కావాలి నిజం ఏం వెళ్ళేస్తాను. ఇంకా ఏది కూడా మా పలాంటి బాబా వెళ్ళాను. మా మనసులో ఎవరిదో ఆయన కనుక్కుంటున్నాడు. సంశయం నాకు అక్కడ అది కనుక్కొని నాకు ఈరోజు మా అమ్మాయికి నాన్న మమ్మల్ని ఎన్నుకొని మాకు ఈ విధంగా మాకు ఇంత గిఫ్ట్ ఇస్తున్నారంటే అసలు ఈ జన్మలో కూడా మర్చిపోలేము. నేను ఒకటే మాట సాయి, నేను చచ్చిపోయేదా ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన పాదాలు మాత్రం మొదలుతాయి. నేను వదిలేదంటే చచ్చిపోయా. నేను పాదాలు వదిలేదంటే నా ప్రాణం పోయింది. ఎన్నో ఉన్నారు బాగుపడి, ఎన్నో ఉన్నారు బాగుంది, ఆయన అనుకోవాలి ఏమి బాగుపడింది, కొంతమంది ఏమి బాగుపడింది. బాగుపడ్డాను, నా మనసు తెలిసి నాకు తెలుస్తుంది. అది ఉంది నా ఆనందాన్ని వాళ్ళకి నేను చెప్పలేదు కదా, నా ఆనందం నేను ఆనందిస్తున్నది. కాబట్టి ఒకటే సాయి, నా శరీరంలో ఈ ఊపిరి ఆడినంత వరకు సాయి దర్బార్ మా పుట్టిల్లు మొదల్లో మా అన్న అందరూ స్వామి అంటారు. నేను చెప్తాను, నేను స్వామి అన్న, మా అన్నే మొదన్న, అంతే. నాకు దేవుడు ఇచ్చిన బాబా ఇచ్చిన అన్న మా మొదన్న. ఆ రోజు నుంచి వరకు అసలు ప్రెగ్నెంట్ ఉంటే ఎవరు తీసుకోవాలి సాయి మెజర్ వెళ్ళకంటే తీసుకెళ్ళేవాడు. అన్న ఎంత చేస్తారు అంత తీసుకోమని సేవ చూపించి ఈరోజు పునీతురాలు చేసేసారు సార్. ఇంకా ఏం కావాలి జన్మకి వెళ్ళేసారు. ఇట్లా పోయినా తిరగలేదు. నా బిడ్డ భవిష్యత్తు ఆయన చూసుకుంటాడు, బాగా చూసుకుంటాడు. ఈసారి చెప్పే ఏమి చాలా ఉన్నాయి కానీ అంత సమయం కూడా లేదు. ఇంత అవకాశం ఇచ్చాను మా మదర్కి పాదాలు వందనాలు. ఇద్దరు దంపతులకి, మీ కుటుంబానికి, నా సత్సంగ సభ్యుల కుటుంబాలన్నీ కూడా బాగుండాలి. కానీ నన్ను అందరిలో వాళ్ళలో ఒకరిగా తీసుకొని అన్నిటికీ అన్నిటికీ తీసుకొస్తా. నన్ను ఈ విధంగా ఇంత మాత్రం బాబా సేవకి అర్హులైన మాత్రకి చాలా సంతోషం ఉంది. ఇంకా మా కుటుంబానికి వెళ్ళే నిజంగా కళ్ళనీళ్ళు వస్తున్నాయి. రజనీ సాయి నేను చెప్పాను కదా కళ్ళనీళ్ళు వస్తాయని. మన బిడ్డకి ల్యాప్టాప్ ఇవ్వడం అంటే ఎంత ల్యాప్టాప్ వస్తుంది? 50,000 రూపాయల ల్యాప్టాప్ ఆయన అడగల, బాబాని అడిగారు. బాబాని కూడా అడగలేదా? బాబాని అడిగారు, తెచ్చిచ్చేసాడు ఎదురింటి ఆయన. అటువంటి ఎన్నో ఉన్నాయి. ఆ బిడ్డ అదే డెలివరీలు కొంచెం మాట అర్థం కాదు. ఫస్ట్ మీకు అందరికి నేను క్లారిటీగా చెప్తున్నాను. ఎన్ని డెలివరీలు? 4 డెలివరీలు, 4 బిడ్డలు చనిపోయారు. ఎన్నో డెలివరీ అయిన తర్వాత కడుపులో చచ్చిపోయారండి. 8-9 నెలల మధ్యలో 4 డెలివరీలు. 5వసారి గర్భం వచ్చిన తర్వాత బాబాని గట్టిగా పట్టుకుని నామాన్ని పట్టింది, సాయి నామాన్ని. ఎవరున్నా లేకపోయినా మందిరంలో ఆమె మైక్ పెట్టుకొని బాబా ఎదురుగా ఒక్కటే కూర్చొని భజన చేసుకునేది. ప్రతిరోజు నాకు సుఖప్రసవం కావాలా, నా బిడ్డ బ్రహ్మాండంగా జన్మించాలని 5వ గర్భంలో గట్టిగా పట్టేసింది బాబాని. ఆ బిడ్డని ఇచ్చాడు. ఇప్పుడు ఇందా చెప్పింది నిఖిలేశ్వర్, ఆయన పేరు సాయి నిఖిలేశ్వర్. ఆయన ఇప్పుడు బీటెక్ చదువుతుంటే ఆ బిడ్డ సేవ చేయటమే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకొక 5 మందిని తీసుకొచ్చి బాబా పాదాల దగ్గరికి వాళ్ళ 5 మంది కూడా కలిసి 6 మందిగా చేస్తున్నారు బాబా సేవ. అది కదా మనం వచ్చేది కాదు, మన ద్వారా 10 మంది రావాలా. వాళ్ళు కూడా మనం వచ్చారు శ్రీరామనవమికి ఎక్కడెక్కడ తిరుపతి, హైదరాబాదు, విజయవాడ అందరూ సేవలు పెట్టి వచ్చేసారు బిడ్డలు. 30 మంది బిడ్డలు నిలబడ్డారు. శ్రీరామనవమి ఉత్సవం అన్ని కార్యక్రమాలు చేశారు. పక్క రోజు మళ్ళీ బస్సు రైలు ఎక్కి వెళ్ళిపోయినారు. మరి ఏది ఎవరు ఇచ్చింది? సాయి దర్బార్కి బాబా ఇచ్చిన వరం, అసలైన ఆస్తి. సేవాదళ సభ్యులు, భజన మండలి సభ్యులు, సత్సంగ సభ్యులు. చప్పట్లు వాళ్ళందరికీ. श्री सत्तान सदगुरु साईनाथ महाराज की जय, साई दरबार महाराज की जय. 93లో మ్యారేజ్ అయింది. 4 కాన్పులు దెబ్బతిని చాలా అవసరపడుతున్నాను. మాకు ఒక స్వామి రూపంలో సాయిబాబా నమ్ముకుంటే పిల్లకాయలు పుట్టాలని ఒక స్వామి చెప్పాడు. ఏందబ్బా వెంకటేశ్వర స్వామి ఇన్ని స్వాములు ఉండగా సాయిబాబానే ఎందుకు నమ్ముకోవాలని నేను తమాషా అనుకున్నాను. కానీ సాయిబాబా గట్టిగా నమ్ముకోవడం, సేవ చేస్తే నీకు పుడతారని చెప్పాడు. సరే చూద్దామని నేను సేవ మొదలుపెట్టాను.
7 సంవత్సరాలు కఠిన కాలంగా సేవ చేశాను. నాకు అనుకున్నది సాయిబాబా, సాయి దర్బార్ దైవమే నాకు కొడుకు పుట్టాడు. ఈరోజు తప్పదు. నేను 7 సంవత్సరాలు సేవ చేస్తే నాకు ఆయన గదిలో నేను పుట్టాడు. ఆయన సాయి నిక్లేష్ పేరు కూడా మధుస్వామి, నువ్వు పెట్టబాకరా 10 పుస్తకాలు ఏది ఆయన పేరు పెట్టాడు. ఇంతకన్నా నాకేమొద్దు. నాకు 2 కోట్ల ఆస్తి, 1 కొడుకు 2 పిల్లలు. నారాయణ కూడా మొదట్లో చాలా సేవలు అందించాడు. అసలు పండగలకి ఆయనే వ్యాన్ పెట్టి అరటి చెట్లు మామిడాకులన్నీ ఆయనే తెచ్చేవాడు వాడు ఊరు నుంచి. 1 రూపాయి కూడా తీసుకోకుండా. గట్టిగా చప్పట్లు.